ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 17 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 97, 98, 99 కీర్తనలు, సాయంత్రం రోమపత్రిక 16వ అధ్యాయము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రభు యొక్క ఆత్మ మిమ్మలను ఎల్లవేళలా నడిపించడానికి ఇష్టపడుచున్నాడు. యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఒక గొప్ప వాగ్దానం ఆయన తన శిష్యులతో చేశారు. అదేమిటంటే, నేను మరలా వస్తాను. అవును, మరలా వస్తానని చెప్పిన ప్రభువారు అతి త్వరలో మన కోసమై రాబోతున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన వచ్చేంత వరకు మనం ఒంటరిగా దుఃఖ ప్రాప్తులుగా మనం ఉండవలసిందేనా? ఎంత మాత్రమును కాదు. ఎందుకనంటే ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపుదును అని వాగ్దానం చేసి వెళ్ళాడు. వేరొక ఆదరణకర్త అంటే ఎవరు? మరెవరో కాదు, ఆయన పెంతెకోస్తు దినమున దిగివచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రోజున దిగివచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాలుగా తన సంఘముతో, తన బిడ్డలతో ఆయన నివాసం చేస్తున్నాడు. ఆయన వారితో కాపురం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు మన స్నేహితుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించే ఒక అద్భుతమైన మార్గదర్శకుడు, పరిశుద్ధాత్ముడు మనకి ఆలోచన చెప్పువాడు. అవును, ప్రతిరోజు పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతమైన కార్యములను అనుభవించండి. యేసు ప్రభువారు మనకు అద్భుతమైన వాగ్దానం ఇచ్చి వెళ్ళారు. ఆ వాగ్దానమే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నప్పుడు నీ సొంత బలం, నీ సొంత శక్తి, నీ సొంత జ్ఞానం, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ప్రణాళికలు, ఇవన్నీ కూడా ఏమీ నిన్ను ఆవలి తీరానికి నడిపించలేవు. కానీ పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. ఈరోజు వాగ్దానంగా దేవుడిస్తున్నటువంటి ఆ మాట మనం చదువుకుందాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయము 6, 7 వచనాలు. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ చేతనే జరుగునంటున్నాడు. ఏ విధమైన పరిస్థితి నిన్ను ఊపిరి ఆడనీయకుండా చేస్తుందో దాని నుండి నిన్ను వెలుపలికి తీసుకురావడానికి నీ బలం సరిపోదు, లేకపోతే మనుషుల సహాయం కూడా సరిపోదు. నిన్ను అద్భుతమైనటువంటి విధానములో బయటకు తీసుకురావడానికి పరిశుద్ధాత్ముడే అందుకు సమర్థుడిగా కనిపించుచున్నాడు. ఇది నా వల్ల జరుగుతుంది, నేను వెలుపలికి తీసుకొస్తాను, నా బిడ్డ నువ్వు ధైర్యముగా ఉండు, నేను నీతో కూడా ఉన్నాను అని పరిశుద్ధాత్ముడు మీతో చెప్తున్నాడు. ఈ మాటలు మీరు మరొకసారి వినండి. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ఆదరణకర్తగా, మా స్నేహితునిగా, మా ప్రభువుగా, మా తండ్రిగా, మా యొక్క మార్గదర్శకుడుగా ప్రియ పరిశుద్ధాత్ముడా మీరు మాతో ఉన్నారు. మమ్మల్ని ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టువారు కాదు. మీ అడుగు జాడలలో, మీ కనుసన్నలలో మేము నడుచుకోవడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.